ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని. ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి మనం ఆనందిస్తామో అప్పుడు శ్రమలు, శోధనలు, నిందలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు మన జీవితంలో ఎదురైనప్పటికీ కూడా దేవుని యందు ఆనందించుట వలన మనము బలహీనులం అవ్వము, కృంగిపోయి నిరాశ ఊబిలోనికి దిగిపోము. కాబట్టి మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి ఆనందించక దేవుని ప్రేమను బట్టి, కృపను బట్టి, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణను బట్టి, ఆయన చూపుతున్న వాత్సల్యమును బట్టి ఆనందించుట మొదలు పెడదాం. బలహీనులము అవ్వకుండా జీవిద్దాం. ఈ లోకంలో ఆనందించడానికి, అలాగే దిగులు చెందడానికి మనకి అనేక రకమైన కారణాలుంటాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఆరోగ్యం, ఆహారం, పరిస్థితులు, సమస్యలు, చిన్న చిన్న సరదాలు, ఇలా అన్నీ కలిపి మన బాధకు లేదా సంతోషానికి కారణమవుతాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వీటన్నిటి వలన లేదా వీళ్ళందరి వలన వచ్చే ఆనందం, సంతోషం, బలం, ధైర్యం మాత్రం కొద్దిసేపట్లో ఆవిరైపోతూ ఉంటుంది పరిస్థితులను బట్టి. ఒక్కోసారి అన్నీ ఉన్నా లోపల ఏదో బాధ, దిగులు, చింత, భయం మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బంధాలు అనిపిస్తుంది. అయితే ఇలాంటి నిరాశ, నిస్పృహ మన దరి చేరకుండా ఉండాలంటే మన ఆనందం, సంతోషం, బలం, బలగం అంతా కూడా దేవునితో, దేవునిలో మమేకమైపోవాలి. అప్పుడే నీవైనా నేనైనా దేవుని యందు ఆనందించగలం. మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగగలం. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.